ఆ 400 ఎకరాల్లో ఏదైనా ఫ్యాక్టరీస్ నిర్మించినా మిగతా ఫారెస్ట్ అంతా కూడా దాంట్లో ఉన్న జీవరాశులు కూడా నాశనం అయిపోతాయి. ఆల్రెడీ అండి నాశనం చాలా అయినాయి. అదేదో ఫేక్ అని చెప్తున్నాడు. అదంతా గవర్నమెంట్ ఏదో వాళ్ళ స్వార్థం కోసం చేయడానికి చాలా ఫేక్ అని చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదు. కొన్ని చూసుంటాం వీడియోస్, అవన్నీ జెన్యూన్ వీడియోస్, అవన్నీ ఫేక్ వీడియోస్, ఏఐ జనరేటెడ్ వీడియోస్ కానే కావాలి. అవి పక్కా జెన్యూన్ వీడియోస్. అవి ఒక వీడియో చూసాము, డిఫారెస్టేషన్ అయిన తర్వాత ఒక జింక వచ్చి ఒక ఇంటి ముందు వాటర్ కోసం, అది ఎంత సాడ్ మూమెంట్ కదా. మళ్ళీ ఇంకోటి చిన్న జింక పిల్ల 2 పీసెస్ అయింది, కట్ అయిపోయి అక్కడికి సగానికి బాడీ, లెగ్స్, బాడీ అదంతా. మరి ఆయనకి ఎట్లా అనిపిస్తుందో ఏదో తెలియదు కానీ జింకలు లేవు, అయితే అవి లేవు. ఈ ఎఫెక్ట్స్ అన్ని ఏ ఎఫెక్ట్స్ అనేసి కూడా అది కాదు, అది ఏ ఎఫెక్ట్స్ కాదు. అది ఎట్లా అనిపిస్తుందో ఏమో. ఒకటి సరే, ఆయన స్టెప్స్ తీసుకోవడము కరెక్ట్ కాదు. ఈ స్టెప్ డెవలప్మెంట్కి స్టెప్ తీసుకోవడం కరెక్టే కానీ ఇక్కడ తీసుకోవడం కరెక్ట్ కాదు. చాలా ఉంది, ఏరియా మస్తు ఉంది. అక్కడ షాద్నగర్ సైడ్ ఉంది, మహేశ్వరం సైడ్ ఉంది. సరే అక్కడ ఫిలప్ అయినా ఏరియాని డెవలప్ కావాలంటే గ్రామాలు చాలా డెవలప్ కాకుండా ఉన్నాయి. కొంచెం వాటి దగ్గరికి తీసుకెళ్తే అక్కడ గ్రామాలన్నీ డెవలప్ అవుతాయి కదా. మొత్తం ఇక్కడే నిర్మిస్తా, నేను ఇక్కడే చేస్తా అంటే ఉన్న వరకు చాలు. ఇప్పుడు ఈ వాటికి ఆక్సిజన్ కావాలి అని అంటే ఫారెస్ట్ అనేది అవసరం ఉన్నిటికి. సో ఈ ఫారెస్ట్ ఇక్కడ ఉంటే, ఇప్పుడు కేబీఆర్ పార్క్ చూసుకుంటే రేపు మళ్ళీ దీని కూడా ఏదైనా చేస్తానంటేమో ఎన్టీఆర్ గార్డెను అది ఇది కొన్ని పోయినాయి. అట్లా కరెక్ట్ కాదు అసలు. దానికి మంచి 100% కరెక్ట్. అది చాలా మంచి. అది మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ ఇంకా దానికి సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా సరే మేము చేస్తాం, అది చేస్తాం అని అంటే ఇంకా దీనికంటే యూజ్లెస్ ఇంకేది ఉండదు అసలు.